బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్, ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్, ఆమె పేరు తెలియని బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్, టూలీవుడ్ ఏ వుడ్ లేదు. ఈయన పేరు తెలియని ఏ బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ లేదు. అలాంటి వారి ఇద్దరి మధ్యలో యుద్ధం. అది చూడడానికి బాలీవుడ్, టాలీవుడ్ సర్వం సిద్ధం. దాదాపు 1000 కోట్ల సినిమా స్టోరీని లీక్ చేసిన ఒక హీరోయిన్ సినిమా నుంచి లెఫ్ట్ అయిన తర్వాత ఆ స్టోరీని లీక్ చేసింది అంటూ డైరెక్టర్ ఎక్స్ లో ఘాటైన కామెంట్స్. ఆపుతావా నీ పిఆర్ వేషాలు అంటూ దాదాపు 1000 కోట్ల సినిమాని అలా ఎలా లీక్ చేస్తావంటూ అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు విమర్శల పాలవుతున్నారు దీపికా పడుకొని. అసలు ఆమె సినిమా నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యారు? ఆ స్టోరీని సరదాగా ఎవరికి చెప్పారు? ఆ స్టోరీ అంత క్లారిటీగా ఎలా లీక్ అయింది? మొత్తం స్టోరీనే ప్రముఖ వెబ్సైట్లలో చెక్కేర్లు కొట్టేస్తూ ఉంది. సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్న తర్వాత నమ్మకంతో స్టోరీ చెప్తే మొత్తం లీక్ చేస్తావా అంటూ సందీప్ రెడ్డి వంగ ఘాటైన ఫైర్. ఏదో చిన్న చిటకా హీరోయిన్ అనుకుంటే తెలియదు అనుకోవచ్చు, ఏదో తెలియక చేసిందిలే అనుకోవచ్చు, కానీ అక్కడ ఉండేది ఎవరు? దాదాపు సోషల్ మీడియాలో 10 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఒక టాలీవుడ్, బాలీవుడ్ బిగ్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ ఇలా పిల్ల చేష్టలు చేస్తూ ఉంటే మరి చిన్న చిన్న హీరోయిన్ల పరిస్థితి ఏంటి? సందీప్ రెడ్డి వంగ తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? నా సినిమా స్టోరీని లీక్ చేసి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయారంటూ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఎక్స్ లో ఘాటుగా ఫైర్ అయ్యారు. స్టోరీ లీక్ పై సందీప్ రెడ్డి వంగ కోర్టులో కేసు వేస్తే నష్టపరిహారం వస్తుందా? ఒకవేళ కోర్టులో కేసు వేస్తే ఎన్ని వందల కోట్ల కేసు వేస్తారు? అది ప్రూవ్ చేసే దమ్ముందా? హీరోయిన్ మొత్తం స్టోరీని లీక్ చేసిందా, లేక అందులో ఉన్న కొన్ని సన్నివేశాలను మాత్రమే లీక్ చేసిందా? సినిమాలో మెయిన్ లైన్ అసలు హీరో ఎక్కడ కింద పడతాడు, ఏం సాధించడానికి హీరో ముందడుగు వేస్తారనే మెయిన్ లైన్ నే హీరోయిన్ లీక్ చేసింది. ఇప్పుడు ఆ స్టోరీ కాస్త సోషల్ మీడియాలో చెక్కెళ్లు కొట్టేస్తూ ఉంది.